హలో డానియల్ గారు, ఇంకో అరగంటలో బయలుదేరతాను. నేను అక్కడికి రీచ్ అవ్వగానే మీకు ఫోన్ చేస్తాను. ఓకేనండి. రే, విజయవాడ వెళ్తున్నావంట కదా, నన్ను ఏలూరులో దించేయి. నీకెవరు చెప్పారు మావయ్య? మీ అమ్మ చెప్పిందిరా. తీసుకెళ్ళవా ఏంటి? ఈ రోజు కోసమే వెయిట్ చేస్తున్నా. ఎందుకు తీసుకెళ్ళను? తీసుకెళ్తా. ఏలూరులో పనేంటి మావయ్య? ఏం మాట అడుగుతామనే చూస్తున్నానురా. అది ముందు సంవత్సరం ఒకరు నా దగ్గర జాతకం చూపించుకున్నారు. వారింట్లో ఏదో సమస్యట. నేను వాస్తు కూడా చూస్తాను కదా, వారింట్లో ఏదైనా వాస్తు దోషం ఉందేమోనని రమ్మన్నారు. ఓ, నీకు చాలా క్రేజ్ ఉంది మావయ్య. ఏమనుకున్నావురా మీ మామయ్య అంటే? నువ్వే గుర్తించలేదు నా గొప్పతనాన్ని. ఈరోజు గుర్తిద్దాం అనుకుంటున్నాను మావయ్య. అందుకేరా నీతో రావడానికి ప్లాన్ చేసుకున్నాను. కాకపోతే కొన్ని డౌట్స్ మావయ్య. అవి నీ టాలెంట్ని గుర్తించకుండా ఆపేస్తున్నాయి. అడగరా, మొత్తం నివృత్తి చేస్తాను. అసలు ఈ జాతకాలేంటి మావయ్య? మంచి అంటారు, చెడు అంటారు, ముహూర్తాలు అంటారు. కొంచెం వాటి కోసం చెప్పు. ఈ ముహూర్తాలు జాతకాలు ఒక వ్యక్తి పుట్టినప్పుడు నక్షత్రాలు గ్రహాలు తీరును బట్టి ఆధారపడి ఉంటాయి. సూర్యచంద్రుల రాహుకేతుల పరిభ్రమణాన్ని బట్టి అతని నక్షత్రాన్ని రాశిని గుర్తిస్తాం. వాటి ప్రభావం మనిషి మీద ఉంటుంది. వాటి భ్రమణ పరిభ్రమణాలే మనిషి భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అవునా మావయ్య? అవును. ఇక్కడ కారులో జర్నీ చేస్తున్నా నా జీవితం అంతరిక్షంలో ఉన్న గ్రహాల ఆధీనంలో ఉంటుంది. ఇది సైన్స్ కందని అద్భుతం, మా మతాల గొప్పతనం. ఇది సైన్స్ కందని అద్భుతమా కాదా అనేది తర్వాత చూద్దాం, కానీ ఇది మీ మతానికి చెందిందైతే కాదు. సూర్యుడు, చంద్రుడు, రాసులు ఇవన్నీ మా మతానివే. వీటిని మొక్కేది మేమే. మావయ్య, నువ్వు చదువుకున్నావు కదా, చదువుకున్నోళ్ళ మాట్లాడు. ఇలా మాట్లాడుకో. ఆస్ట్రాలజీ క్రీస్తు పూర్వం 3000 ప్రాంతంలో ఇరాన్, ఇరాక్ ప్రాంతాల్లో ఉన్న మెసపటోమియా నాగరికత వారు ప్రారంభించారు. తర్వాత ఈజిప్ట్ వారు, తర్వాత గ్రీక్ వారు దీన్ని పాటించి డెవలప్ చేశారు. గ్రీక్స్ నుండి దీనిని క్రీస్తు పూర్వం 1500 ప్రాంతంలో మన దేశం వారు తెచ్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళంతా ఇందులో ఏమీ లేదని వదిలేశారు. మనం మాత్రం ఇది మనదని, ఇందులో అన్నీ ఉన్నాయని పట్టుకుని వేలాడుతున్నాం. సరే, వాళ్ళదే అనుకుందాం. వాళ్ళకి తెలియదు కాబట్టి వదిలేశారు, మేము తెలుసుకున్నాం కాబట్టి పట్టుకున్నాం. అవునా? ముహూర్తంలో నిజంగానే బలం ఉందంటావా? అయితే జాతకాలు నిజమే అంటావు? ముమ్మాటికి నిజమే. ఆహా, అలా అయితే గట్టి ముహూర్తాలు పెట్టి పెళ్ళిళ్ళు చేస్తున్నారు కదా. ఎందుకు కొందరు భార్యాభర్తలు విడిపోతున్నారు? కొందరి జీవితంలో ఎందుకు పెళ్ళైన కొద్ది కాలానికే భర్త చనిపోవడం, భార్య చనిపోవడం జరుగుతుంది? ఎందుకు కొందరికి పిల్లలు పుట్టడం లేదు? అది 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 వారి జాతకం. జాతకాన్ని ముహూర్తం మార్చలేదన్నప్పుడు ముహూర్తం చూడడం ఎందుకు? మావయ్య, ఈ సంవత్సరంలో ఎన్ని సినిమాలు వచ్చి ఉంటాయి? అమ్మయ్య, టాపిక్ మార్చాడు. ఒక 120 వచ్చి ఉంటాయి. ఎన్ని హిట్ అయి ఉంటాయి? ఒక 15 అయి ఉంటాయి. అంతేనా? అవునరా, ఎందుకో సినిమాలు ఎక్కువ పోతున్నాయి. అన్నీ మంచి ముహూర్తానికే స్టార్ట్ చేస్తారు కదా. ముహూర్తం ఏం చేయలేకపోయిందంటావా? మళ్ళీ ఇక్కడికే వచ్చావా? అంటే మరి ప్రారంభించిన ఇల్లు, చేసుకున్న పెళ్ళి, మొదలెట్టిన వ్యాపారం, ఇలా దేనిపైన ముహూర్తం ఏ ప్రభావం చూపించదు అని నేనంటే నువ్వేమంటావు మావయ్య? తప్పు. ఈరోజు బాగున్న కుటుంబాలకు వ్యాపారాలకు కారణం ముహూర్తాలే. అయితే బాగోని కుటుంబాలకు వ్యాపారాలకి కూడా కారణం ముహూర్తాలే. ముహూర్తం పెట్టేవారు నష్టపరిహారం ఇస్తారా? వీటితో బయలుదేరేనేంటి? మావయ్య, ప్రపంచంలో 90% మంది అసలు ముహూర్తాలే చూడరు. అయినా వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. వారు మనకంటే అన్ని విషయాల్లో ముందున్నారు. ఎందుకంటావు? నేను చెప్పనా? ముహూర్తం కంటే జాతకం గొప్పది కాబట్టి డామినేట్ చేసేసి ఉంటుంది. కరెక్ట్గా జాతకం తెలియాలంటే ఏముండాలి మావయ్య? ఇలా జాతకంలోకి తీసుకొచ్చావా మేనలుడా? చూపించుకుంటావా? లేదు మావయ్య, ఈరోజు నీ గొప్పతనాన్ని గుర్తిద్దామని. ఈ జాతకం దగ్గరే వీడిని కొట్టాలి.
పుట్టిన తేదీ నిమిషాలతో సహా తెలియాలి. దాన్ని బట్టి చంద్రస్థానం, రాశి, నక్షత్రం అన్నీ తెలుసుకుని జాతక చక్రం గీసి జాతకం చెప్పేయచ్చు. మావయ్య టైం ఎంత అయింది? 11:16 ఆహా, నా ఫోన్లో ఉన్న టైం 11:17 అయ్యింది. కారు డాష్బోర్డు మీద ఉన్న టైం 11:15 అయ్యింది. మావయ్య ఈ డిజిటల్ యుగంలోనే మన ఇద్దరి దగ్గర వేరే వేరే టైం ఉంది కదా, మరి 200 సంవత్సరాల క్రితం కరెక్ట్ టైం ఎలా చెప్పేవారు? 500 సంవత్సరాల క్రితం కరెక్ట్ టైం ఎలా చెప్పేవారు? ఎవరు చెప్పేవారు? అది సూర్యోదయాన్ని బట్టి చంద్రుని బట్టి చూసేవారు. మన దేశంలో సూర్యోదయం ఈస్ట్కి వెస్ట్కి సుమారు 2 గంటలు తేడా ఉంటుంది. సో ఒకప్పుడు టైము ఇప్పుడు టైము ఒకటి కాదు. మీరు ఏ టైం తీసుకుంటారు జాతకం చెప్పడానికి? వీడికి ఏం చెప్పాలి? అది ఏదో ఒకటిలే మావయ్య, కరెక్ట్ టైం చెప్తే మాత్రం జాతకం పర్ఫెక్ట్గా చెప్పేయచ్చు అంటావు. ఖచ్చితంగా. జాతకం గ్రహాలు, సూర్యచంద్రులు, నక్షత్రాలు ఆధారం చేసుకుని చెప్తారు, అంతేనా? నో మై బాయ్, అందులో మరో 2 ముఖ్యమైన గ్రహాలుంటాయి, రాహువు, కేతువు. అవునా? టెలిస్కోపులో గ్రహాలు కనిపించాయి గాని ఈ రాహుకేతువులు కనిపించలేదేంటి? అవి కనిపించవు, షాడో ప్లానెట్స్ అంటారు. మావయ్య నాకు స్టోరీ తెలుసు. ఎందుకు ప్లానెట్స్, షాడో ప్లానెట్స్ అంటావు? ఏం తెలుసు? ప్రతిదీ తెలుసంటావు. సరే నేను చెప్తాను షార్ట్గా, రాంగ్ అయితే చెప్పు. రాక్షసులు దేవతలు అమృతం పంచుకునేటప్పుడు మోహిని వేషంలో విష్ణువు వచ్చి రాక్షసులను మోసం చేసి అమృతం దేవతలకు పోస్తుంటే ఒక రాక్షసుడు దేవతలా మారువేషం వేసుకుని మోహినిని మోసం చేసి అమృతం తాగేశాడు. అది చూసిన సూర్యచంద్రులు మోహినికి మ్యాటర్ చెప్పగానే విష్ణుచక్రంతో రాక్షసుణ్ణి 2 ముక్కలు చేసేశాడు. ఆల్రెడీ అమృతం తాగేశాడు కాబట్టి ఆ 2 ముక్కలు కక్షతో సూర్యుణ్ణి చంద్రుణ్ణి తరుముతుంటాయి. ఆ 2 ముక్కల్లో తల పేరు రాహు, బాడీ పేరు కేతు. కరెక్టేనా? అన్నిట్లో దొరతాడు వీడు. ఇంకో పాయింట్ మామయ్య, ఇలా తరుముతుండగా అప్పుడప్పుడు రాహు కేతువులు సూర్యుణ్ణి చంద్రుణ్ణి మింగేస్తుంటారు. వాటినే గ్రహణాలు అంటారు. కరెక్టేనా? వచ్చేశాడు, రాకూడని చోటకే వచ్చేశాడు. అదే అదే మామయ్య ఇక్కడ 2 డౌట్స్. నెంబర్ 1, భూమి స్టేబుల్గా ఉండి సూర్యచంద్రులు తిరుగుతున్నారు అనుకుని ఈ స్టోరీ రాశారు. సూర్యుడు ఎక్కడికి వెళ్ళడం లేదు కదా, ఇంక తరమడం ఏంటి మావయ్య? సెకండ్ ఏంటంటే గ్రహణాలు మింగడం వల్ల రావు. భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే కక్షలోనికి వచ్చినప్పుడు చంద్రునికి అడ్డుగా భూమి, సూర్యునికి అడ్డుగా చంద్రుడు రావడం వలన గ్రహణాలు వస్తాయి. సో ఈ రాహువు కేతువు అనేది మూఢనమ్మకం అంటున్నాను. ఏమంటావు? నో, అవి నిజం. ఏదో ఒక పాయింట్ చెప్పి నన్ను నమ్మించు మావయ్య. చిన్న పాయింట్ చెప్పినా నేను నమ్మేస్తాను. ఏలూరు ఎంతసేపు పడుతుందిరా? ఇంకో అరగంటే. ఇంకా అరగంట? మావయ్య ఉంగరాలు, పొడులు, శాంతులు చేస్తుంటారు కదా, దేనికి? అది ఈ రాహుకేతువులు. ఎవరు మావయ్య? అదే, ఈ గ్రహాలు నక్షత్రాల స్థానం బాగోకపోతే వాడి జీవితం బాగోదు. ఆ ప్రభావం మన మీద ఉండకుండా ఇవి కాపాడతాయి. మావయ్య ఉంగరాలు పెట్టుకోవడం వల్ల సూర్యుడు చంద్రుడు స్థానాలు ఏమన్నా మారతాయా? మారవు. మరి జాతకం ఎలా మారుతుంది? రేయ్, వాటి ప్రభావం రాకుండా ఆపుతాయి. ఏంటి మావయ్య, ఇంత చిన్న పొడి భూమి కంటే పెద్దవైన గ్రహాల ప్రభావాన్ని ఆపేస్తాయా? లాజిక్ సెట్ అవ్వట్లేదు. రేయ్, ఇవి అదృశ్య శక్తులు, లాజిక్లు చూడకూడదు. ఇది సత్యం, నమ్మాలంతే. అబ్బో మావయ్య, నీ జాతకం తెలుసా నీకు? తెలుసు, మొత్తం తెలుసు. నీకింకా ఆయుష్ ఉందా? అదేం ప్రశ్న, నేనింకా చాలా సంవత్సరాలు బతుకుతాను. నా జాతకం ప్రకారం నాది పూర్ణాయుషురా. ఓ రే 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 ఆపరా. రే 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 ఆపరా ఆపరా, స్లోగా వెళ్ళరా. నాకు అర్జెంట్ ఏమీ లేదురా. దేనన్నా గుద్దితే చచ్చిపోతామరా. రే రే గుండాకిపోతుందిరా. రే రే స్లోగా వెళ్ళరా. రే గుండాకిపోతుందిరా. రే 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 నేను గుద్దేస్తారా. రే చంపేస్తారా. రే 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 ఆపరా ఆపరా. రే ఆపరా రే ఆపరా ఆపరా ఆపరా. మావయ్య నోరుమోయరా. సారీ మావయ్య. సర్లే చెప్పు. నీకింకా ఆయుష్ ఉంది కదా మావయ్య?
ఎందుకు చచ్చిపోతానని భయపడ్డావు? జాతకం మీద నమ్మకం లేదా? నాకు నమ్మకం ఉంది, మేము నమ్ముతాం. మీ క్రైస్తవులే నమ్మరు, ఈ దేశంలోనే ఉంటారు. మా ధర్మాన్ని నమ్మరు, మా సెంటిమెంట్స్ నమ్మరు. మావయ్య ప్రశాంతంగా ఉండు. చెప్పి చావు. మావయ్య ఒకడు ఇంకొకడిని పొడిచి చంపేశాడు అనుకో, పోలీసులు తీసుకెళ్తుంటే నువ్వు వెళ్ళి వీడి జాతకం బాగోలేదండి అందుకే ఇలా చేశాడు వదిలేయండి అంటే వదిలేస్తారా? వదలరు. అంటే పోలీస్ వ్యవస్థ జాతకాన్ని నమ్మదు, చేసిన మనిషినే చూస్తుంది, అంతేనా? వీడెక్కడ దొరికాడు రా బాబు? కోర్టులో లాయర్ రాహువు వక్రంగా చూడడం వలన నా క్లయింట్ తప్పు చేశాడు, వెళ్ళి ఆ రాహువుని జైల్లో పెట్టండి అంటే జడ్జి నమ్ముతారా? బ్యాంక్సు, స్కూల్సు, పోలీసు, లాయర్సు, సైంటిస్టులు, న్యూస్ మీడియా ఇలా ప్రతి సెక్టర్ జాతకాన్ని నమ్మదు. జాతకాన్ని బట్టి ర్యాంకులు ఇవ్వరు, జాతకాన్ని బట్టి ఉద్యోగాలు ఇవ్వరు, జాతకాన్ని బట్టి తీర్పులు తీర్చరు. మన దేశంలో ఉన్న హిందువుల్లో 80% అసలు జాతకాన్ని చూపించుకోరు, క్రైస్తవులు మాత్రమే నమ్మరు అంటావేంటి మావయ్య? మావయ్య ఇప్పుడు ఒరే, ఎక్కడన్నా టీ కోసం ఆపు. టీ తాగే వరకు ఏం మాట్లాడకరా, తలనొప్పి వస్తుంది. సరే అయితే. మావయ్య కాసేపు జాతకాలు నిజమని నమ్ముదామనుకుంటే ఇంకో డౌట్ వచ్చింది. చెప్పు. ఇంకేం చేస్తాం? ఏలూరు వెళ్తున్నానన్నావు కదా, అతని జాతకం చూశానన్నావు, జాతకం ఎలా ఉందా అయింది? బ్రహ్మాండంగా ఉంది, ఇంకా ఆస్తిపరుడైపోతాడు. ఆహా, ఆయన జాతకం అంత బాగున్నప్పుడు వాస్తు ఏం చేయగలదు? వాస్తు బాగుంటే ఏంటి, బాగోకపోతే ఏంటి? వాస్తు దగ్గరికి వచ్చావా? ఇప్పుడు ఏం చెప్పాలి? మావయ్య ఒకటి జాతకం బాగోలేదు, ఇంటి వాస్తు బాగుంది, అతనికి మంచి జరుగుద్దా చెడ్డ జరుగుద్దా? ఒకడికి జాతకం బాగుంది, వాస్తు బాగోలేదు, అతనికి మంచి జరుగుద్దా చెడ్డ జరుగుద్దా? ఒకడు మంచి ముహూర్తంలో ఇంట్లో దిగాడు, కానీ వాస్తు బాగోలేదు, అతనికి మంచి జరుగుద్దా చెడ్డ జరుగుద్దా? వాస్తు బాగోకపోతే అన్నీ బాగున్నా మంచి జరగదు. తన జాతకంలో ఉన్న మంచి తనకు రాకుండా వాస్తులోపం ఆపేస్తుంది. అంటే ముహూర్తం కన్నా జాతకం, జాతకం కన్నా వాస్తు గొప్పవంటావు. అంతే కదా మరి. మావయ్య వాస్తు కోసం కొంచెం డీటెయిల్ ఇస్తావా? ఎందుకు? డౌట్స్ అడగడానికా? కాదు మావయ్య, ఈరోజు నీ గొప్పతనాన్ని గుర్తించడానికి. ఇదొక్కటి అడ్డు పెట్టుకుని చంపుతున్నావురా. బుక్కు పెన్ను తీసుకురా. మత్స్య పురాణంలో వాస్తు పురుషుని కోసం రాయబడి ఉంది. శివుడు అంధకాసురుడు అనే తన కొడుకుతో యుద్ధం చేస్తుండగా చెమట వస్తుంది. ఆ చెమట నుండి అసురుడు పుడతాడు. అంటే శివుడికి అంధకాసురుడు అంటే ఒక రాక్షసుడు కొడుకు. ఆ రాక్షసుడిని చంపుతుండగా శివుడి నుండి ఇంకో రాక్షసుడు పుట్టాడు, అంతేనా? అంతే. ముందు విను. ఆ రాక్షసుడు వేగంగా పెరిగిపోతాడు. ఇతనికి చావు లేదు. ఈ రాక్షసుడు దేవతలందరికీ ప్రమాదకరంగా తయారయ్యాడు. అందుకని భూమి మీదకు తోసేసి అతన్ని తిరిగి లేవకుండా 45 మంది దేవతలు అతని మీద కూర్చొని అతడు తిరిగి లేవకుండా అణిచివేస్తున్నారు. అందులో ప్రధానమైన వారు 4 దిక్కులకు అధిపతులు, 4 మూలలకు అధిపతులు. వీరినే అష్టదిక్పాలకులు అంటారు. ఈ అష్టదిక్పాలకుల్ని తృప్తిపరుస్తూ ఇల్లు కట్టుకుంటే వాస్తుపురుషుడు శాంతించి ఆ ఇంట్లో వారికి దీవెనిస్తాడు. దిక్పాలకుల్ని సంతృప్తిపరచడం అంటే ఆగ్నేయంలో అగ్ని, ఈశాన్యంలో నీరు, నైరుతిలో ఎత్తు, వాయువ్యంలో గాలి, ఇలా ఆ దిక్కు అధిపతికి సంబంధించినది అక్కడ ఉండాలి. లేకపోతే వాస్తుపురుషుడు ఆ ఇంటివారికి బాధలు శ్రమలు కలగజేస్తాడు, అంతేనా? అవును. వాస్తు గురించి వింటుంటే భయమేస్తుంది మావయ్య. వాస్తంటే ఏంటనుకున్నావు మరి? మావయ్య పూర్వం భూమి స్క్వేర్గా ఉంది అనుకుని ఈ స్టోరీ రాశారు, కానీ భూమి ఇలా లేదు, ఇలా ఉంది. ఈ గుండ్రని భూమిపైన వాస్తుపురుషుణ్ణి ఎలా వేయగలరు? ఎలా దేవతలు నొక్కి ఉంచారు? మావయ్య స్క్వేర్గా ఉన్నదానికి దిక్కులు మూలలు ఉంటాయి, గుండ్రంగా ఉన్నదానికి దిక్కులుంటాయి కానీ మూలలు ఉంటాయా? మూలలు లేని దానికి వాస్తు ఉంటుందా? అంటే ఈ భూమికే వాస్తు లేదు.
మావయ్య, బస్సుకు వాస్తు చూడొచ్చా? అదేం పిచ్చి ప్రశ్న, చూడకూడదు. ఏ? ఏంటి, ఒకటి స్థిరంగా ఉంటే దాని దిక్కులు మూలాలు ఆధారంగా వాస్తు చూస్తాం. బస్సు వెళ్తుండగా దిక్కులు మారిపోతాయి, ఫేసింగ్ మారిపోతూ ఉంటుంది. ఎలా చెప్తాం? మరి బిల్డింగ్కి ఎలా చెప్తారు? అది కూడా దిక్కులు మార్చుకుంటుంది కదా. ఎలా? సూర్యుడు తిరుగుతున్నాడు, భూమి బలపరుపుగా ఉండి స్టేబుల్గా ఉంది అనుకుంటేనే వాస్తు నమ్మాలి. కానీ సూర్యుడు స్టేబుల్గా ఉన్నాడు, భూమి రొటేట్ అవుతుంది. ఈ భూమిపైన ఉన్న బిల్డింగ్ కూడా ఒక రోజులో 4 దిక్కులు మార్చుకుంటుంది. ఉదయం సూర్యుడు ఉన్న వైపు బిల్డింగ్ ఉంది అనుకుందాం, అది తూర్పు. మధ్యాహ్నానికి ఉత్తరం, తర్వాత పడమర దిక్కు, తర్వాత ఉత్తరం దిక్కు. ఇలా మారిపోతుంది. ఇంకా ఇంటికి వాస్తేంటి? గుండ్రని దానికి వాస్తుండదు, కదిలేదానికి వాస్తుండదు, తిరిగేదానికి వాస్తుండదు. ఈ 3 లక్షణాలు ఉన్న భూమికి మాత్రం వాస్తు చెప్తున్నారు. ఎలా మావయ్య? ప్రపంచంలో ఎన్నో దేశాలు వాస్తుని నమ్మవు. వాళ్ళు మనకంటే అన్ని విషయాల్లో ముందున్నారు. ఎందుకని? మన దేశంలోనే వాస్తు కోసం రకరకాల పురాణ కథలు ఉన్నాయి. ఎందుకు ఎన్నున్నాయి? వీటిలో ఏది నిజం? వాస్తును నమ్మే ఇతర దేశాల్లో కథలు వేరు, వారి వాస్తు నిబంధనలు వేరు. ఎందుకు? వాస్తు నిజమైతే అన్ని చోట్ల ఒకటే ఉండాలి, ఒకేలా ఉండాలి కదా. ఒకరొచ్చి ఇది వాస్తు ప్రకారం ఉంది అంటారు, ఇంకొకరొచ్చి వాస్తు దోషం ఉంది అంటారు. మన దేశంలోనే రకరకాల వాస్తు శాస్త్రాలున్నాయి. వీటిలో దేనిని నమ్మాలి? గుడికి కూడా వాస్తు చూస్తారట, నిజమేనా? నిజమే. వాస్తు బాగున్న గుడి బాగా డెవలప్ అవుతుంది, భక్తులు విస్తారంగా వస్తారు. అంటే మీ దేవుళ్ళ కంటే వాస్తే గొప్పదన్నమాట. ఇలా దొరికేశానేంటి? మావయ్య, ఇప్పుడు వాస్తు చూడడానికి వెళ్తున్న హౌసు చిన్నదా పెద్దదా? పెద్దదిరా, డూప్లెక్స్ బిల్డింగు. వాస్తు ప్రకారం అటాచ్డ్ బాత్రూమ్స్ ఉండకూడదు, మీకు తెలిసే ఉంటుందిలే. అంటే కాలం గడిచే కొద్దీ కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. అంటే కాలం గడిచే కొద్దీ దేవతలు, శక్తులు, నమ్మకాలు మారిపోతాయా? ఇది నాకు కొత్తగా ఉంది మావయ్య. ఎందుకంటే 2000 సంవత్సరాల నుండి బైబిల్లో ఏ మార్పులు లేవు, మా నమ్మకాల్లో ఏ మార్పులు లేవు. రేయ్, మీ పాస్టర్లే కొందరు వాస్తు నమ్ముతారా, నమ్మకం కోసం చెప్తున్నాడు. మావయ్య, తెలియని వారెవరో చిన్న నోట్స్ తీసుకుని 500 నోట్స్ ఇస్తే చెక్ చేసుకుంటావా? అవును. ఎందుకు? నకిలీ ఉంటాయి కాబట్టి. క్రిస్టియానిటీలో కూడా అంతే. నకిలీ పాస్టర్లు, నకిలీ విశ్వాసులు వాస్తును నమ్ముతారు. వాళ్ళు క్రైస్తవులు కాదు, డూప్లికేట్స్. ఆహా. మావయ్య, కరెక్ట్ వాస్తు ప్రకారం చూస్తే ప్రెజెంట్ ఉన్న బిల్డింగ్స్ అన్నీ ఎంతో కొంత వాస్తుకు వ్యతిరేకంగానే ఉంటాయంట కదా, నిజమేనా? నిజమే. ఇన్ని వాస్తు శాస్త్రాల్లో కరెక్ట్ వాస్తు శాస్త్రం అంటే ఏది మావయ్య? రాహుకాలంలో బయలుదేరినట్టున్నాను. వాస్తు అంటే సైన్స్. గాలి ఫ్లో అవ్వడానికి, డ్రైనేజ్ సిస్టమ్ బాగుండడానికి, పక్కింటి వారికి ఏ ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఇది ఒక సిస్టమ్. అయితే అలాగే చెప్పు. పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ అని చెప్పకు. నైరుతిలో గొయ్యి ఉంటే ఎవరో చనిపోతారని చెప్పకు. ఈశాన్యంలో పొయ్యి ఉంటే భార్యాభర్తలు విడిపోతారని చెప్పకు. వెంటిలేషన్ బాగోదని చెప్పు. పక్కవాళ్లతో ప్రాబ్లం ఉండదని చెప్పు. ఎందుకు లేనిపోని భయాలు పుట్టిస్తున్నారు? వాస్తే సైన్స్ అయితే యజ్ఞాలు, యాగాలు, యంత్రాలు, తంత్రాలు వాస్తులోపాన్ని ఎలా సవరిస్తాయి? ఆలోచించు మావయ్య. మనం చదువుకున్నాం, సైన్స్ డెవలప్ అయింది, అనేక సత్యాలు బయటికి వచ్చాయి. నీ నమ్మకాలని వాస్తవాలతో పోల్చుకో. ఈ దేశ నమ్మకాల్ని మేము నమ్మం అన్నావు కదా. మేము దేశ నమ్మకాల్ని నమ్ముతాం, మూఢనమ్మకాల్ని నమ్మం. మాకు ముహూర్తాలు లేవు. బైబిల్ ప్రకారం ప్రతిదినం మంచిదే. దేవుడు తోడుంటే ఎప్పుడూ విజయమే. మేము జాతకాలు నమ్మం, తలరాతలు నమ్మం. మా దేవుడు మా జీవితాల్ని మార్చగలడు, మా భవిష్యత్తును ఆపరేట్ చేయగలడు. రేపటిని మార్చే శక్తి లేనప్పుడు రేపేం జరుగుతుందో తెలుసుకోవడం ఎందుకు? మా భవిష్యత్తు దేవునికి తెలుసు, దాన్ని మాకు అనుకూలంగా ఆయనే మార్చేస్తాడు. ఇక మాకెందుకు చేతిగీతలో జాతకాలు? అబ్బో. మా అధికారి క్రీస్తు, ఆయనే మా గృహంలో, మా దేహంలో నివసిస్తాడు. ఆగ్నేయం పెరిగినా, నైరుతిలో వీధిచోల ఉన్నా మాకేం ఇబ్బంది రాదు. మా దేవుడు మాతో ఉన్నాడు. మేమొక ఇంట్లో ఉన్నామని మీరు అనుకుంటారు, కానీ మేమొక కోటలో ఉన్నాం. ఆయనే మా కోట.